Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో పేద ప్రజలకు కనీస సౌకర్యాలు లభించాయని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బీజేపీ పరమేశ్వరరావు అన్నారు. పాయకరూపేటలో యువ మోర్చా బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. 2014 ముందు మన దేశ పరిస్థితి ఎలా ఉంది, 14 తర్వాత 2026 వరకు నేటి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. అంతకుముందు కాలేజీ గ్రౌండ్ సమీపంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీరంగం రమేష్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య, ఎరుకు నాయుడు, రవిరాజ్ గాంధీ, కువ్వల కుమార్, స్వరూప్, వి వెంకటరమణ, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదిక ఉన్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక 75 సంవత్సరాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి మార్గ నిర్దేశనం చేస్తూ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు పెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పేద ప్రజలకి అనేక రకాలైన సంక్షేమ పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మనకు అందిస్తున్నటువంటి 2014 కంటే ముందు అనకాపల్లి చూసింటారు. 2014 కంటే ముందు పేకరావుపేట చూసింటారు. మీరు చూసింటారా? ఎందుకంటే ఇక్కడే చాలా మంది సీనియర్లు పుట్టి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటారు కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు మీరు? చాలా తేడా ఉంది. 2014 కంటే ముందు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకసారి మీరు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లను చూడండి, మీరు ఉన్నటువంటి వార్డుల రోడ్లను చూడండి, మీరు ఉన్నటువంటి ఇండ్ల పక్కన వీధి దీపాలు చూడండి, తాగునీరు వ్యవస్థ చూడండి, వీధి దీపాలతో పాటు పక్క ఇళ్ల నిర్మాణాన్ని చూడండి. ఇల్లు ఉంటే సరిపోదు, ఆ ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా చూడండి, టాయిలెట్తో పాటు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చారు లేదా చూడండి. ఒకరికిద్దరికి రాకపోవచ్చు, అందరికి వచ్చిందని నేను చెప్పాను. ఒకరికిద్దరికి రాకపోతే దానికి సవాలు కారణాలు ఉంటాయి. ఇలాగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఉండడానికి కావాల్సినటువంటి ఇల్లుతో పాటు కనీస సౌకర్యాలు కూడా ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రభుత్వం మోడీ గారి బీజేపీ మాత్రమే. కాబట్టి ఈ దేశంలో 2014 కంటే ముందు 16,000కు పైగా పల్లెటూర్లకు, గ్రామాలకు కరెంటు లేదు. కరెంటు లేదు. 16,000కు పైగా గ్రామాలకు కరెంటు వీధి దీపాలు లేకపోతే 2014 తర్వాత మోడీ గారు అటువంటి గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, యువకులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు అని చెప్పేసి గుర్తించి అటువంటి గ్రామాలకు వీధి దీపాలు ఇచ్చి, రోడ్లు వేపించి, ఇల్లు కట్టించి, టాయిలెట్లు ఇచ్చి, గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, తాగునీరుకు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికి జల్ జీవన్ మిషన్ ఇంటికి కుళాయి ఇచ్చి